లానినో ఎల్నినో వాతావరణ పరిస్థితుల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది, వర్షాకాలంలో వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏంటి అని తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ఎల్నినో లానినో అనే పదాలను ఎక్కువగా మనం వింటూ ఉంటాము. అసలు ఇవంటే ఏంటి, వీటి ప్రభావం అనేది వాతావరణ పరిస్థితుల మీద ఏ విధంగా ఉంటుంది? మనకి ప్రధానంగా ఈ మాన్సూన్ విండ్స్ అనేటివి ఈ ఎర్త్ యొక్క మూమెంట్ వల్ల ఎర్త్ యాక్సిస్ ఒకటి మనకి స్ట్రైట్గా లేకుండా 23.5 డిగ్రీలు వాలి ఉంటుంది. ఈ వాలి ఉండటం వల్ల మనకి డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ ద ఇయర్లో డిఫరెంట్ సీజన్స్ అనేవి మెయిన్గా దీనివల్ల వస్తాయి. ఈ సీజన్స్ కూడా ఏంటంటే ఈ గ్లోబల్గా ఉన్న ఎర్త్ మీద ఈ సూర్యరశ్మితోటి వేడెక్కిన సిచ్యుయేషన్ డిఫరెంట్ పొజిషన్లో డిఫరెంట్గా ఉండటం వల్ల ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి విండ్స్ జనరేట్ అయ్యి, ఈ విండ్స్ ఏంటంటే సముద్ర ప్రాంతాల నుంచి వచ్చిన విండ్స్ చాలా తేమను తీసుకురావడం వల్ల ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకంగా మన ఇండియన్ మాన్సూన్ గురించి చేసినట్టయితే ఇండియన్ మాన్సూన్లో మెయిన్గా ఏంటంటే మనకి సమ్మర్ పీరియడ్లో నార్త్ ఇండియా, ఇటు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను సైడ్ బాగా హీటింగ్ వల్ల ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది. ఈ లో ప్రెషర్ ఏర్పడినప్పుడు మనకి సదరన్ హెమిస్ఫియర్, మనం ఈక్వేటర్ దాటి కిందకి పోయినప్పుడు ఈ కిందలో మనకి ఈ మస్కారెన్ ఐలాండ్స్ అన్న ప్రాంతంలో పెద్ద హై ప్రెషర్ ఉంటుంది. సో ఈ హై ప్రెషర్ నుంచి మన ఈ లో ప్రెషర్ వైపు విండ్స్ అనేవి భూమధ్య రేఖని దాటుకుని వస్తాయి. ఈ దాటుకుని వచ్చినప్పుడు ఇవి సముద్రాల మీదుగా హిందూ మహాసముద్రము, ఈ బంగాళాఖాతము, అరేబియన్ సముద్రాల మీదుగా వచ్చినప్పుడు చాలా తేమను తీసుకొచ్చి మనకి ఒక 4 నెలల పాటు ఈ మాన్సూన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఈ మాన్సూన్ యొక్క రెయిన్ఫాల్ అనేది ఒక గ్లోబల్గా 2 ఎఫెక్ట్స్ దీని మీద ప్రభావితం చూపిస్తాయి. ఇవేంటంటే మన ఈఎన్ఎస్ఓ అని ఒకటి అంటాము, అలాగే సదరన్ ఆసిలేషన్ అని ఒకటి అంటాము. ఈ ఈఎన్ఎస్ఓ సదరన్ ఆసిలేషన్ అంటే ఏంటంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల కూడా మన ఇండియన్ మాన్సూన్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ పసిఫిక్ మహాసముద్రంలో మనకి ఈ పశ్చిమ తీరంలో పశ్చిమం వైపు మనకి వామ్ వాటర్స్ ఉండి, ఈ తూర్పు వైపులో కోల్డ్ వాటర్స్ ఉన్నప్పుడు జనరల్గా మనకి ఈ ఎల్నినో సిచ్యుయేషన్ అనేది ఉంటుంది. అట్లాగే మనకి ఇటువైపు చూసినట్టయితే ఇప్పుడు మనము ఈ ఆస్ట్రేలియా సమీపంలో మనకి ఈ పసిఫిక్ వాటర్స్లో ఉన్నటువంటి టెంపరేచర్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అది మనకి ఇండియాకి వచ్చేటటువంటి ఈ మాన్సూనల్ ఫ్లో మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని మనము ఎల్నినో పరిస్థితి అంటాం. ఈ ఎల్నినో పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ఇటు ఆస్ట్రేలియా ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడి మనకి వర్షపాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే ఈ టెంపరేచర్స్ కనుక తగ్గినప్పుడు మనకి ఈ ఫ్లో అనేది మన వైపు ఎక్కువగా వచ్చి మనకి మన మాన్సూన్ మరికొంత పుంజుకొని మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి తోడు మరొక ఫ్యాక్టర్ ఉంది. ఇదేంటంటే మనకి పసిఫిక్ మహాసముద్రం తర్వాత మనకి ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం మీదుగా ఈ గాలులు వస్తాయి. హిందూ మహాసముద్రంలో కూడా మనకి ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే హిందూ మహాసముద్రంలో కూడా ఈ పశ్చిమాన మనకి వేడిగా ఉండి సముద్ర ప్రాంతం, ఈ తూర్పు తీరంలో చల్లగా ఉన్నప్పుడు మనకి ఈ పాజిటివ్ ఐఓడి కండిషన్ అంటాం అనమాట. ఈ పాజిటివ్ ఐఓడి కండిషన్ ఉన్నప్పుడు మనకి రెయిన్స్ ఎక్కువ పడుతుంటాయి. అట్లా కాకుండా మనకి ఇటు హిందూ మహాసముద్రంలో తూర్పు వైపున టెంపరేచర్లు ఎక్కువ ఉండి పశ్చిమాన తక్కువ ఉన్నట్టయితే అది నెగిటివ్ ఐఓడి కండిషన్. ఈ నెగిటివ్ ఐఓడి కండిషన్లో మనకి వర్షపాతం తక్కువ ఉంటాయి. ఓకే. సో మనకి సాధారణంగా ఈ గరిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం అనేది కూడా వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా సార్? దీనికి మన దేశంలోని టెంపరేచర్స్ కంటే గ్లోబల్గా ఉన్నటువంటి సిచ్యుయేషన్ ప్రధానంగా ఇవి ఏంటంటే గ్లోబల్ సిచ్యుయేషన్స్ ఇవి. అంటే హిందూ మహాసముద్ర ప్రాంతము, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్న టెంపరేచర్ల మీద ఎక్కువగా పడి ఉంటుంది. సో దీని మీద మెయిన్గా మన భారతదేశంలో ఉన్న టెంపరేచర్ల మీద ఇది ఆధారపడి ఉండదు. అయితే ఒక్కొక్కప్పుడు ఈ ఎల్నినో వచ్చినప్పటికీ మనకి ఈ ఐఓడి అన్నది కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఇది చాలా వరకు ఆ ఎల్నినో ప్రభావాన్ని తగ్గిస్తుంది. అదే కాకుండా కొన్ని సంవత్సరాల్లో ఏంటంటే మనకి పాజిటివ్ ఐఓడి అలాగే లానినా ఈ రెండు కూడా మన మాన్సూన్కి చాలా పాజిటివ్. అటువంటప్పుడు మనకి వర్షాలు విస్తృతంగా పడతాయి. ఒకప్పుడు ఎల్నినో వచ్చి కానీ ఐఓడి పాజిటివ్గా ఉంటే కొంతవరకు ఎల్నినో ఎఫెక్ట్ని నిరోధించి మనకి వర్షాలు స్టిల్ బాగానే పడతాయి.
లేదంటే ఇప్పుడు మనకి నెగిటివ్ ఐఓడి అండ్ ఎల్నినో పరిస్థితులు ఉన్నట్టయితే మనకి పూర్తిగా డ్రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో సాధారణంగా మనం సమ్మర్ సీజన్లో ఈ కుండపోత వర్షాలను కూడా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఒక సీజన్ నుంచి మరొక సీజన్కి మార్పు చెందినప్పుడు కూడా మనం వర్షాలు అనేవి చూస్తూ ఉంటాము. సో వీటి ప్రభావం కూడా దీని మీద ఉంటుంది అని చెప్పుకోవచ్చా? వీటి ప్రభావం ఉండదండి. ఇవి లోకల్ ఫ్యాక్టర్స్. మనకేంటంటే మన భారతదేశంలో ఈ సమ్మర్ మాన్సూన్ టైంలో పడే వర్షాలు ఏమిటంటే మనకి మన ల్యాండ్ మాస్కి మన సముద్ర ప్రాంతం మనకి దగ్గరగా ఉన్న సముద్ర ప్రాంతానికి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనకి లోకల్గా చిన్న చిన్న లో ప్రెషర్స్ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతుంటాయి. వేరేజ్ మాన్సూన్ ఫ్లో అన్నది ఒక గ్లోబల్ ఫినామినా. మొత్తం ఎర్త్ మీద ఉన్నటువంటి వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ భూమి గమనం వల్ల ఇవి జనరేట్ అవుతాయి. సో దీనికి దానికి పెద్దగా సంబంధం ఉండదు. అయినప్పటికీ ఇప్పుడు రాబోయే సీజన్లో మనకి ఏంటంటే ప్రస్తుతం లానినా అన్నది అంటే పాజిటివ్ కండిషన్ అది. ఆ లానినా అన్నది చాలా వీక్ ఫేజ్లో ఉంది. అది బహుశా న్యూట్రల్ పొజిషన్లోకి పోవచ్చును మాన్సూన్ సమయానికి అని ప్రస్తుతం మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. అలాగే ఈ ఐఓడి కూడా ప్రస్తుతం మనకి న్యూట్రల్ పొజిషన్లో ఉంది. సో ఈ రెండు న్యూట్రల్ పొజిషన్లో ఉండటం వల్ల మనకి ఇంకొక నెల పోయిన తర్వాత సిచ్యుయేషన్ చూసి వీటిల్లో ఏది నెగిటివ్ అయినా కూడా మనకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. లేదా ఈ రెండు కనుక న్యూట్రల్లో ఉన్నట్టయితే మన మాన్సూన్ యావరేజ్గా ఇంచుమించుగా సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే వీటి కదలికలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సార్? ఇప్పుడు గత 2-3 సంవత్సరాలు బట్టి మనకి ఈ లానినా కండిషన్ ఎక్కువగా కొనసాగుతోంది. అలాగే మనకి ఎల్నినో కండిషన్ వచ్చినప్పటికీ అది మెయిన్ మాన్సూన్ పీరియడ్లో రాలేదు మనకి. మాన్సూన్ పీరియడ్లో మనకి 2019లో మనకి బాగా స్ట్రాంగ్ ఎల్నినో ఉన్నప్పటికీ కూడా మనకి ఈ పాజిటివ్ ఐఓడి కండిషన్ వల్ల మనకి పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. సో ఈ రెండు కండిషన్లు పాజిటివ్ ఉండడము లేదా ఒకటి పాజిటివ్ ఉండి ఒకటి నెగిటివ్ ఉండడము ఓవరాల్గా వీటి వల్ల మన ఇండియన్ మాన్సూన్ అనేది ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అవి వీకెన్ అయినప్పుడు అది మన భారతదేశం మీద ముఖ్యంగా తెలంగాణ మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది? న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది సార్? మనకి ఇది మాన్సూన్ అనేది గ్లోబల్ ఫినామినా కాబట్టి ఒకవేళ మాన్సూన్ ఫ్లో తగ్గినట్టయితే ఓవరాల్గా భారతదేశం మీద అలాగే తెలంగాణ మీద కూడా ఇంచుమించు ఒకేలాంటి ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం దీని గురించి పూర్తిగా మనకి ఇంకా ఫోర్కాస్ట్ కంప్లీట్ కాలేదు. మనకి మే 2nd వీక్ నాటికి మనకి ఎల్నినో కండిషన్ ఉంటుందా లానినో ప్రస్తుతం అయితే రెండు న్యూట్రల్లో ఉన్నట్టు లెక్క. మనకి ఈఎన్ఎస్ఓ కండిషన్ న్యూట్రల్లో ఉంది, ఐఓడి కూడా న్యూట్రల్లో ఉంది. సో ఈ వీటిల్లో ఏంటంటే ఏది ఎల్నినో వచ్చి అలాగే ఐఓడి కూడా నెగిటివ్లోకి పోయినట్టయితే పూర్తిగా మనకి నెగిటివ్ సిచ్యుయేషను. లేదు లానినా న్యూట్రల్ కంటిన్యూ అవుతూ ఐఓడి పాజిటివ్లో ఉన్నట్టయితే కొంతవరకు మనకి ఆదుకునే పరిస్థితి ఉంటుంది. దీని గురించి మనకి పూర్తి సమాచారం మనకి మరొక నెల 15 రోజుల్లో మనకి అవగతం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వర్షాకాలంలో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఎల్నినో లానినో మీద డిపెండ్ అయి ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సో అవి న్యూట్రల్గా ఉంటాయా లేదంటే తక్కువగా ఉంటాయా అనేది కూడా వీటిని ప్రభావితం చేస్తుంది అని చెప్తున్నారు. మే చివరి నాటికి ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే కూడా ఆ వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా ఎల్నినో లానినో మీద ప్రభావితం చూపిస్తాయని వాటి ద్వారానే మనం వీటిని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. విడుదల పరశురామ్తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.